హాయ్ గైస్, క్రిస్టఫర్ నోలన్ గారిది ద ఆడిస్సీ సినిమా రిలీజ్ అవుతుంది భయ్య జూలై 17th రోజు. చాలా హైప్ ఉంది ఆ సినిమాకి. ఈ సినిమాకి సంబంధించి చాలా ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి భయ్య. బట్ మీకు ఒక బేసిక్ కాంటెక్స్ట్ ఇస్తాను అసలు ఈ సినిమా స్టోరీ ఏంటని. సో ఇది విన్నాక మీరు క్లియర్లీ వెళ్ళి డౌట్స్ లేకుండా సినిమాని చూడొచ్చు. సో లెట్స్ బిగిన్ ద షో. ఇప్పుడు ఇండియాకి మహాభారతం అనే ఎపిక్ ఎలా ఉంది, అలానే గ్రీస్ వాళ్ళకి ద ఆడిస్సీ అనే ఎపిక్ ఉంది భయ్య. ద ఆడిస్సీ అనే మూవీ ఒక పోయం మీద ఆధారితంగా తీసిన మూవీ భయ్య. ఆ పోయం రాసింది హోమర్ అనే వ్యక్తి. ఈజ్ అ గ్రేట్ గ్రీక్ పోయట్. ద ట్రోజన్ వార్ జరిగింది ట్రాయ్ అనే ప్లేస్ లో. ట్రోజన్ వార్ అని ఎందుకంటారంటే ట్రాయ్ అనే ప్లేస్ లో ట్రోజన్స్ ఉంటారు, అందుకే అది ట్రోజన్ వార్ అంటారు. సో ఒడిసియస్ అనేవాడు ఇథికా రాజ్యానికి రాజు. ఆయన ట్రాయ్ లో ద ట్రోజన్ వార్ గెలిచిన తర్వాత ఇథికాకి తిరిగి వచ్చేయాలి తన వైఫ్ ఇంకా కొడుకు దగ్గరికి. వైఫ్ పేరు పెనోలెపి. 12 షిప్స్ లో అప్రాక్సిమేట్లీ 300 to 500 పీపుల్ ఉంటారు. వాళ్ళతో తిరిగి వస్తూ ఉంటాడు భయ్య. కానీ 10 years పడుతుంది ఒడిసియస్ కి ఇథికాకి రావడానికి. ఒక్కడే తిరిగి వస్తాడు, ఆయన తప్ప ఒక్కడు కూడా మిగిలాడు. చాలా అడ్డంకులు వస్తాయి భయ్య. ఇదొక ఫ్యాంటసీ ఫిల్మ్. గాడ్ ఆఫ్ ద సీ ఆయన్ని శపిస్తాడు. ఒక పెద్ద జైగాంటిక్ క్రియేచర్ ఉంటాడు, మధ్యలో ఒక పెద్ద కన్ను ఉంటుంది, అలాంటి వాటిని ఎన్కౌంటర్ చేస్తాడు. ఒక లేడీ ఉంటుంది, ఆమెకు ఒక పవర్ ఉంటుంది, మనుషులకి భోజనం పెట్టి వాళ్ళని పందుల్లాగా మార్చేస్తుంది. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, వాటి ఫ్రూట్స్ ని తింటే మతి మరపు వస్తుంది. బై మిస్టేక్ ఈ బ్యాచ్ తినేస్తుంది, అక్కడే ట్రాప్ అయిపోతారు కొన్ని సంవత్సరాలు. ఇంకా బొచ్చడి కారణాల వల్ల ఒడిసియస్ ట్రాయ్ నుంచి ఇథికాకి 10 years లేట్ గా వస్తాడు. అండ్ వార్ కి వెళ్లే ముందు వాళ్ళ వైఫ్ కి చెప్తాడు, ఒకవేళ నేను వార్ నుంచి తిరిగి రాకపోతే నువ్వు సింగిల్ గా ఉండకు, పెళ్లి చేసుకో అంటాడు. సో ఒడిసియస్ తిరిగి రాకపోవడం వల్ల ఆ రాజ్యంలో వేరే వాళ్ళు ఉంటారు కదా, ఒడిసియస్ చచ్చిపోయాడు, ఇంకా మేము ఒక స్వయంవరం కండక్ట్ చేస్తాము, సో నువ్వు మాలో ఒక్కడిని పెళ్లి చేసుకో అని ఆమెని బలవంతం చేస్తుంటారు. బట్ పెనోలపి వైఫ్ ఆఫ్ ఒడిసియస్, ఆమెకి హోప్ ఉంది ఇంకా నా హస్బెండ్ తిరిగి వస్తాడని. మరోవైపు ఏమో వాళ్ళ కొడుకు ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫాదర్ ని వెతకడానికి. ఇది బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఆడిస్సీ మూవీ అయ్యా. ఇంకా చాలా చాటభారతం ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. బట్ వాటి గురించి విడమర్చి చెప్తే చాలా లెందీ వీడియో అయిపోతుంది. అండ్ మీకు ఆ డీటెయిల్స్ అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్ తెలిస్తే చాలు సినిమా మీకు అర్థమైపోతుంది. ఈ స్టోరీ బేస్డ్ గా 1997 లో ఒక మూవీ తీశారు భయ్య, దాని పేరు కూడా ద ఆడిస్సీ. యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, చూడకండి అది. మీరు డైరెక్ట్లీ క్రిస్టఫర్ నోలన్ వర్షన్ చూడండి. కొంతమంది ఏమో ఇది ఫిక్షన్ అంటారు, కొంతమంది ఏమో ఇది నిజం అంటారు, నిజంగానే జరిగే అంటారు. ఒడిసియస్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది మ్యాట్ డామన్, తన వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది యానా హ్యాథ్వే, అండ్ వాళ్ళ కొడుకు క్యారెక్టర్ ప్లే చేస్తుంది టామ్ హాలండ్. నేనైతే స్టోరీ మొత్తం విన్నాను భయ్య, చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి స్టోరీలో. అండ్ ఇట్స్ అ ప్రాపర్ సర్వైవర్ స్టోరీ. 12 షిప్స్ లో అప్రాక్సిమేట్లీ 350 మంది బయలుదేరతారు. 10 సంవత్సరాల తర్వాత ఒక్కడే తిరిగి వస్తాడు. ఈ స్టోరీని బిగ్ స్క్రీన్ మీద క్రిస్టఫర్ నోలన్ గారు ఎలా ఆవిష్కరించారో చూడడానికి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను భయ్య. 17th జూలై మార్నింగ్ చూసేస్తాను. మీరు కూడా ఎక్సైటెడా? ఏ థియేటర్ లో వస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.